అయితే ఈ జీవోలో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే బీపీఎస్ కట్టుకోకుండా అన్అఫిషియల్గా కట్టిన బిల్డింగ్స్ కానీ ఫ్లోర్స్ కానీ ఎక్కడ ఉన్నాయి విత్ లొకేషన్స్, గూగుల్ మ్యాప్తో పాటు వాటి ఫొటోస్, నియర్ ఏరియా ఎక్కడ ఏంటనేది కంపల్సరీగా ఆన్లైన్లో తీసుకుని సబ్మిట్ చేయాలి అనేది ఒక కండిషన్ పెట్టింది. అదేవిధంగా ఈ ఆగస్టు 31 ఈ నెల 25కి ఈ నిబంధన అనేది ఆ తర్వాత వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి ఎల్ఆర్ఎస్ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 3 నెలలు గడువు పొడిగించింది. దట్ మీన్స్ ఏంటంటే 26 వరకు 26వ సంవత్సరం అంటే 2026 సంవత్సరం వరకు వాళ్ళకి గడువు విధించింది. అట్లాగే ఇప్పటికీ ఈ ఆగస్టు 31 లోపు వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే క్రమబద్ధీకరించుకుంటాకి బీపీఎస్ కోసం సుమారుగా 40,000 పైచిలకు వచ్చినాయి. ఇంకా రావాల్సిన అనఫిషియల్ చాలా ఉన్నాయి. వాటికి మాత్రమే ఈ ఆగస్టు 31 తర్వాత కట్టిన వాటికి మాత్రమే ఈ నిబంధన అనేది వర్తిస్తుందని స్టేట్ మున్సిపల్ కమిషనర్ ద్వారా మన స్టేట్ గవర్నమెంట్ జీవోని పాస్ చేయడం జరిగింది. సో ఆల్ ఆర్ ఎలక్ట్ అండ్ follow the government rules and regulations. Thank you for all. Thank you.